మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటలోకి ఎంటర్ అయిపోదాం. ఈ రోజు మీ చేతి వంటల్లో మంచి మంచి వంటల్ని చేయడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. పలకరించేద్దాం వాళ్ళని. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు సంతోష్. సంతోష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? సనత్ నగర్. సనత్ నగర్. ఓకే. హలో. హలో. మీ పేరు? నా పేరు సాయి తిలక్. ఓకే, సో మీ ఇద్దరు ఒకటే కాలేజ్ స్టూడెంట్స్ ఏనా? సేమ్ క్లాస్. సేమ్ క్లాస్, సేమ్ కాలేజ్. ఏ కాలేజ్? ఐహెచ్ఎం హైదరాబాద్. ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే, సో మరి ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా? రెడీ. యా రెడీ. ఇద్దరు బాగా కాన్ఫిడెంట్ గా నవ్వుతూ ఉన్నారు. ఐ లైక్ ఇట్. సో మంచి పాజిటివ్ ఎనర్జీతో చేసేయండి. ఓకే, నో టెన్షన్. సో ఎనీవేస్ ఈ రోజు ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. తిలక్ గారు ఏ వంట చేస్తారు? నేను స్టఫ్డ్ పొటాటో చేయబోతున్నాను. స్టఫ్డ్ పొటాటో. ఓకే, స్టార్ట్ చేసేద్దాం మరి. షూర్. ఓకే, స్టఫ్డ్ పొటాటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్టఫ్డ్ పొటాటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 3, ఉడికించిన బఠానీలు అరకప్పు, క్యారెట్ తురుము అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు అరకప్పు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, రెడీ అండి? రెడీ. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో డీప్ ఫ్రై కాబట్టి ముందు హీట్ చేసేసుకున్నాం ఆయిల్. మీన్ వైల్ మీరు మాకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పండి. ఏంటిది? మనకు స్టఫ్డ్ పొటాటో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పొటాటో. ఉడికించిన బంగాళాదుంపలను తోలు తీసేసాక హాఫ్ కట్ చేసుకుని స్కూప్ చేసేయాలి. స్కూప్ చేస్తే మనకు ఇది ఒక బాస్కెట్ లా అవుతుంది. సో ముందైతే మాత్రం బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసుకుని హాఫ్ కట్ చేసి పెట్టుకోవాలండి. సో స్కూప్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాడు. లోపల స్టఫ్ చేసుకోవాలి కదా, సో దానికి వీలుగా స్కూప్ చేసుకోవాలన్నమాట. సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. సో ఇలా స్కూప్ చేసుకోవాలన్నమాట లోపల స్టఫ్ చేయడానికి వీలుగా. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా స్కూప్ చేసుకోవాలి. సో తిలక్ గారు చెప్పండి. ఏంటి మీ ప్యాషనా హోటల్ మేనేజ్మెంట్? బాగా ఇంట్రెస్టా మీకు? అంటే నాకు బార్టెండింగ్ అంటే ఇష్టం. సో ఐ కేమ్ బికాజ్ టు నో అబౌట్ మాక్టైల్స్ అండ్ కాక్టైల్స్. అండ్ ఆల్సో కుకింగ్ కూడా ఇక్కడ జాయిన్ అయ్యాక ఇంట్రెస్ట్ వచ్చింది. ఓహో, డిఫరెంట్ గా ఉంది మీ ఇంట్రెస్ట్. కాక్టైల్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలని వచ్చారు, బట్ స్టిల్ కుకింగ్ నేర్చుకోవడంతో దీని మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. పర్లేదు, మీరు హ్యాపీగా కాక్టైల్స్ తో పాటు ఇలా మంచి మంచి స్టార్టర్స్ కూడా సర్వ్ చేశారనుకో ఇంకా బాగుంటుంది కదా. యాడెడ్ ప్లస్ కదా మీకు అది. వెల్కమ్ డ్రింక్ విత్ వెల్కమ్ స్టార్టర్ కదా, సో బాగుంటుంది. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి స్కూప్ చేసేసుకుని. సో నెక్స్ట్ ఏంటి? ఇలా స్కూప్ చేసుకున్న బంగాళాదుంపలను మనం బాగా మరుగుతున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, చేసుకోండి జాగ్రత్తగా. ఓకే, సో అడిగేద్దాం వేగాయేమో. నాకైతే కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఏంటండి వేగాయా మరి? వేగాయా? ఒక్కొక్కటిగా తీసేసుకోండి. ఓకే, డన్. అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా చక్కగా తీసేసి పెట్టుకోవాలి. అందులో పెట్టేసుకోండి, ప్లేస్ ఉంది కదా. సో వేగిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇది కొంచెం స్టిఫ్ గట్టిగా అవుతుంది. సో దట్ స్టఫింగ్ చేసుకోవడానికి కూడా మనకి ప్రాబ్లం ఉండదు. సో మీ ఇద్దరు మంచి ఫ్రెండ్సా? క్లాస్మేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్, జిగిరి దోస్త్. రోల్ నెంబర్ కూడా ముందు వెనకాలనా? ఆపైనా స్టవ్? ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి బఠానీ? ఏంటవి శనగలా? బఠానీయా? ఓకే ఓకే ఓకే. సో బఠానీ ఉడికించి పెట్టుకున్నారు. ఉడికించిన బఠానీ. సో ఇప్పుడు వేగిపోయిన బంగాళాదుంపని తీసుకుని కొంచెం క్యారెట్ తురుము, ఆనియన్స్, ఉడికించిన బఠానీ, కొద్దిగా చాట్ మసాలా, తర్వాత కొద్దిగా పెరుగు,
దానిపైన కొద్దిగా సాస్, టమాటా సాస్. టమాటా సాస్ కి పెరుగుకి కాంబినేషన్ బాగుంటుందండి. కొత్తగా ఉంటుంది, ఎవరు ట్రై చేసింటారు, ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఈ స్టఫింగ్ లో ఎక్కడ సాల్ట్ లేదు కదా. మనము బంగాళాదుంపను ఉడికించుకునేటప్పుడు ఉప్పు వాటర్లో ఉప్పు వేసుకుంటే ఆ ఉప్పు పట్టుకుంటుంది. బంగాళాదుంప కొన్ని ఉప్పే దీనికి సరిపోతుందా? అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాం. కొద్దిగా నీళ్ళల్లో ఎక్కువ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఓకే. కొత్తిమీర టాపింగ్ చేస్తాం. ఓకే, సూపర్, చూడ్డానికి చాలా బాగుంది. నాకు ఇప్పుడే ఒక చిన్న థాట్ ఏంటి వచ్చిందంటే, పెరుగు బదులు యూ కెన్ యాక్చువల్లీ పుట్ నైస్ చీజ్, బటర్, మయోనీస్ లాంటివి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. బాగుంది, చట్పటాగా ఉంటుంది. చాట్ మసాలా అన్ని కూడా వేశారు కదా. అండ్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు, ఈజీయే. ఉప్పు కావాలంటే కూడా ఉప్పు వేసుకోవచ్చు లైట్గా. పెరుగు, సో ఇంకా కొంచెం మనకి సాల్ట్ సరిపోదేమో లాంటివి ఏమన్నా టెన్షన్స్ ఉంటే ఐ థింక్ ఇవన్నీ కలిపి ఒక మిక్సర్ లాగా రెడీ చేసేసుకుని దాన్ని డైరెక్ట్గా స్టఫ్ చేసేస్తే ఇంకా బెటర్ కదా. అంటే ఇది ఇండివిజువల్ ఫ్లేవర్ వచ్చేసి మనం అదంటే మనం యూజ్ చేసే మీడియం ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు కర్డ్ అంటే కర్డ్ మొత్తం చప్పగా చేసేస్తుంది. ఇట్లా ఇండివిజువల్ ఉంటే ఒక్కొక్క ఇండివిజువల్ ఫ్లేవర్ ఎంజాయ్ చేయొచ్చు అంటారా? ఓకే, డన్. సో మనకి ఇలా ఎన్ని కావాలంటే అని రెడీ చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఓకే. సో ఇక్కడ రెడీ అయిపోయింది బ్యూటిఫుల్ గా స్టఫ్డ్ పొటాటో. ఓకే, సూపర్, చూడడానికి చాలా యమ్మీగా కనిపిస్తోంది. టేస్ట్ చూసేద్దాం, బట్ దానికన్నా ముందు స్టఫ్డ్ పొటాటో తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. స్టఫ్డ్ పొటాటో తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన బంగాళాదుంపలను మధ్యకు కట్ చేసి స్టఫింగ్ కి వీలుగా సిద్ధం చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వేయించిన బంగాళాదుంపల్లో క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బఠానీలు, చాట్ మసాలా, పెరుగు, టొమాటో సాస్ వేసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ పొటాటో రెడీ.